మీ ఆయనేరమ్మా? పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడు మేడం. ఎలా చనిపోయారు చెప్తారా? పర్లేదా? అంటే జబ్బు కింద వచ్చి మీరు బాగానే ఉన్నారా? నాకు జబ్బే మేడం. మీకు అదే జబ్బు వచ్చిందా? దాని ద్వారా మీకు వచ్చింది. పెళ్లి చేసుకుని న్యాయం చేయలేదు, చచ్చిపోయాక కూడా న్యాయం చేయలేదు. నేను నీ లైఫ్కి వెళ్తే మళ్ళీ నీకు బోల్డ్ అంతా కష్టం ఇచ్చి వెళ్ళాడు. ఆ జబ్బు మామూలు విషయం కూడా కాదు తల్లి. ఒళ్ళంతా కృంగ తీసేస్తుంది అంటున్నావు కదా. అమ్మ నాన్న ఉన్నారా? పోనీ అమ్మ నాన్న కూడా లేరు మేడం. మా నాన్న కూడా లేరు. అత్త మావయ్య? అత్త బాబు కూడా లేరు, ఎవరు లేరు మేడం. అయ్యో. నమస్తే తల్లి, మీ పేరు? నా పేరు వెంకయ్యమ్మ. వెంకయ్యమ్మ. పిల్లలు మీ పిల్లలేనా? పిల్లలే. ఏం చదువుతున్నారు? 8th. 5. ఓకే. 8th ఊర్లో స్కూలేనా నాన్న? వేమలపూడి. మీరు? ఊర్లోనే. భోజనం చేసి వచ్చారా స్కూల్లో? స్కూల్లో భోజనం పెట్టలేదా? కానీ తినలేదా? తిన్నావా? ఏం తిన్నారు? ఆహా, ఆగు. తిన్నది నువ్వా ఆ పిల్లడా? అన్నం, చారు, పప్పు చారు, గుడ్డు. రోజు పెడుతున్నారా గుడ్డు? పెడుతున్నారా? నువ్వు తినట్లేదట? తినట్లేదు. తింటే ఎలా ఉండవు, గుడ్లా ఉండాలి. తినట్లేదు కదా? మరి ఎన్ని తింటావు రోజుకి? ఒకటే ఇస్తున్నారా? ఒకటే ఇస్తారు, 2-3 ఇస్తారు ఏంటి? మనిషికి ఒకటే ఇస్తారు అక్కడ. సరే తల్లి, మీ ఆయనేరమ్మా? మా ఆయన చనిపోయారు సార్. చనిపోయారమ్మా? ఏ పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడు మేడం. పిల్లలు ఈ బాబుకి ఎంత వయసు అప్పుడు చనిపోయాడు? చనిపోయేటప్పుడు ఒక 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాల ఆ టైంలో చనిపోయారు. ఎలా చనిపోయారు చెప్తారా? పర్లేదా? అంటే జబ్బు కింద వచ్చి అలా అయిపోయి. ఏ జబ్బు? టీబీ జబ్బు. టీవీ జబ్బా? హెచ్ఐవియా? టీబీ జబ్బులోనే అంగా దగ్గు వచ్చేసింది మేడం. దగ్గు వచ్చేసి బాగా సన్నం అయిపోయి చచ్చిపోయాడు. మీరు బాగానే ఉన్నారా? నాకు జబ్బే మేడం. మీకు అదే జబ్బు వచ్చిందా? మందులు నెల కొడుతున్నారు మేడం. మందులు నెలలు వాడుతున్నారు. మీ ఆయనకి వచ్చింది హెచ్ఐవి జబ్బు, దాని ద్వారా మీకు వచ్చింది. పిల్లలు బాగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారా? వీళ్ళకి ఏమీ అవ్వలేదు కదా? ఓకే. మీకు ఇప్పుడు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందా? సరిగా బాగోదు మేడం. నాకు ఆరోగ్యం బాగుంటే కూలికి వెళ్తాను, లేకపోతే ఇంట్లో వెళ్తాను. అదేలే. ఆకలి అది వేస్తుందమ్మా మీకు? ఆకలి ఒక్కో రోజు అలాగే అవుతుంది మేడం. ఆకలి కూడా వేసారు. అవునవును. ఇంకా మందులు అవి టైంకి వేసుకోలేమో కదా? ఈరోజు వేసుకున్నారా? రాత్రి పూట మేడం. రాత్రి పూట 9 గంటలకు వేసుకుంటాను. ఉన్నాయా మందులు ఇప్పుడు? అయిపోయి మేడం. ఈ రోజు వెళ్ళాలి కానీ నీవు వస్తామని మందులు అయిపోయి తెచ్చుకోవాలి. నేను వస్తానని తెలిసి ఆగిపోయారు. మందులు మీకు ఫ్రీగానే ఇస్తున్నారా? ఫ్రీగానే ఇస్తున్నారు మేడం. ఆ మందులే వాడుతున్నారు. మీకు వేరే ఏ ఆధారమైనా ఉందమ్మా మీకు? మాకు ఏది లేదు మేడం. మీరు కష్టపడాలి. ఆ డబ్బులతోనే పిల్లల్ని నడిపిస్తున్నావా? అయ్యో. మీకు ఇంకా ఎవరు చుట్టుపక్కల అన్నదమ్ములు ఎవరు లేరు మేడం. మరి మీరు కూలికి వెళ్ళకపోతే ఇంకా స్కూలు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి వీళ్ళకి భోజనాలు సరిపోతున్నాయి. మీరు కూలికి వెళ్ళకపోతే మరి పిల్లల పరిస్థితి ఏంటి? రేషన్ బియ్యం ఇస్తారు కదా గొడవలు మేడం. కోట బియ్యం అవి ఇంకా నేను నెలకి ఇస్తా. బియ్యం ఇంకా అలా కాసుకుంటా. ఇప్పుడు బియ్యం వరకు ఓకే, నూనె కొనాలి, ఉప్పు కొనాలి, పప్పు కొనాలి. అవే మరి ఒక రోజు కూలికి వెళ్తాను కదా మేడం. కావాలనుకున్నప్పుడు ఎంత వస్తుందమ్మా?
200 మేడం. 200 వస్తుంది కూలికి వెళ్తే? రోజు వెళ్తారా? రోజు వెళ్తాను మేడం, వెళ్తాను కానీ బాగాలేనప్పుడు ఇంటికి ఉండిపోతాను ఇంకా. ఎంత మీరు రోజు వెళ్ళినా 6000 వస్తుంది. అలాగని రోజు కూలీలు అయితే ఉండవు, ఒకరోజు ఉండొచ్చు ఒకరోజు ఉండకపోవచ్చు. అంటే మీకు నెలకు 4000 ఎంతో మీ ఓపిక బట్టి. కానీ గ్రేటే పాపం, మీరు ఒక సమస్యతో బాధపడుతున్నా కూడా ఇంకా పిల్లల కోసం మీకోసం కష్టపడి పని చేసుకుంటూ డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇద్దరు మగ పిల్లలే. ఏమైనా హెల్ప్ చేస్తారు కనీసం వీళ్ళిద్దరు ఏదైనా పని విషయంలో వాటిలో? ఏటైనా హెల్ప్ చేస్తారు మేడం. మొన్న బాగాలేకుంటుండగా కూలైకి వెళ్ళి నీళ్ళు పట్టుకొచ్చేవారు. కొలాయికి వెళ్ళి నీళ్ళు ఏమి తెచ్చారా? తెస్తావా నాన్న నీళ్ళు? నువ్వు దేంతో తెస్తావు? బకెట్తో తెచ్చేస్తావా? ఇంకేం పనులు చేస్తారు? చేస్తారు మేడం. ఏదైనా పుల్లలు లేకపోతే పుల్లలు పట్టుకొస్తారు. కట్టెలకి కొడతారా? కొండకెళ్తారా? కొండకెళ్ళి కట్టెలు కొడతారు. నువ్వు కూడా వెళ్తావు? కొట్టగలవా? మొయ్యగలవా మరి? అవునా? నీ సైజు పుల్లలు మళ్ళీ కట్ చేసి పెట్టుకొని వస్తారా? ఓకే, వెరీ గుడ్ నాన్న. మీ ఒంట్లో బాగాలేనప్పుడు ఏమనిపిస్తుందమ్మా? ఆరోగ్యం ఎలా అనిపిస్తుంది? తడ కూడా ఉంటుంది మేడం. అంటే ఏంది పరందలాగా ఒకలాగా అయిపోతుంది. అయిపోతే మాత్రం వేసుకుంటున్నంత అలాగా కొంచెం తగ్గినట్టు నిదానం అవుతుందా? సరే, ఇప్పుడు ఏం తిన్నారు తల్లి? తిన్నారన్న. ఏం కూర? పప్పుచారు చేశాను. పప్పుచారు. కూర అంటలేదన్న, పప్పుచారు చేశారు. నిన్న బీరకాయలు అంటే. రాత్రికి ఏం వండుకుందాం అనుకుంటున్నారు? రాత్రికి కందిపప్పు ఉన్నది మేడం. మళ్ళీ పప్పే మేడం, లేదు ఇంకా. అవునా? కందిపప్పు ఎంత కేజీ? కేజీ కందిపప్పు. సరే, మీకు కేజీల వరకు కొనరు కాబట్టి ఎంత పప్పు తెచ్చుకుంటారు మీరు? కొట్టుకెళ్ళి ఒక 30 రూపాయలది 50 రూపాయలు కట్టించుకుంటే ఎన్ని రోజులు వస్తుంది? ఎన్ని రోజులు అంటే ఒక 3 రోజులు అవుతుంది. 3 రోజులు వస్తుంది. ఒక 50 రూపాయలు కందిపప్పు ఒక 3 రోజులు వస్తుంది ముగ్గురికి. ఎన్ని పూటలు తింటారు? ఉదయం మధ్యాహ్నమా? ఉదయం మధ్యాహ్నం తింటాను. 2 పూటలకి 30 రూపాయలు కందిపప్పు 3 రోజులు తింటారు. సరే, ఇవాళకి మీ ఇంట్లో ఉందామని వచ్చాను. ఉండడానికి ప్లేస్ ఉందా? నీళ్ళే మళ్ళీ కొత్తగా చూస్తున్నాం. ఇక్కడ పడుకోవచ్చా నేను? సరే, అయితే నేను ఇక్కడ పడుకొని వీళ్ళిద్దరిలో పొద్దున్న డిసైడ్ చేసుకుంటాను, ఎవరో ఒకరిని తీసుకెళ్తాను. ఇద్దరు ఎవరు వస్తారో టక్మని చేయొద్దండి, టక్మని చేయొద్దండి రా. నేను 5 అంకెలు లెక్కెట్టే లోపు టక్మని అలా చేయొత్తాలి. నేను వస్తాను మేడం అని. 1 2 3 4. నువ్వు వస్తానన్నావు కదా ఇందాక. దరా, సూపర్ రా. నువ్వు పోలీస్ అయిపోతావురా, ఖచ్చితంగా పోలీస్ అయిపోతావురా. ఇప్పటికే ఆల్రెడీ ఒక దొంగ పోలీసు ఉన్నాడు. ఇలా పోలీస్ అని చెప్పే నన్ను మోసం చేశాడు. మరి ఆడ ఆర్మీ హెడ్ కదా. గ్రేట్ రా, తీసుకెళ్తాను నేను, తప్పకుండా తీసుకెళ్తాను. ఓకేనా? నువ్వు కానిస్టేబుల్ లేకపోతే సీఏవో ఖచ్చితంగా అయిపోతావురా. నీకెందుకు, కూర్చో. నిజంగా అవుతావు నాన్న. పోన్లే, అన్నయ్యని వదిలేద్దాం. అమ్మకి తోడు ఉండాలి కదా. గబుక్కుని పడిపోయినా చేసినా నువ్వైతే లేపలేవు. నువ్వు రావడమే కరెక్టు, నువ్వు ఉండటం కరెక్టే. ఓకేనా? సరే తల్లి, నీ ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని రాజు అని అబ్బాయి నాకు బాగా తెలిసిన వాళ్ళు నీకోసం చెప్తే నేను వచ్చాను అనమాట. సరేనా? వెంకయ్యమ్మ, మీ ఊరి పేరేంటి? రొబ్బసింగు అనే ఒక ట్రైబల్ ఏరియాలో ఈ వెంకయ్యమ్మ వాళ్ళిద్దరు పిల్లలు పెట్టుకొని, తన పరిస్థితి ఇందాక ఆరోగ్యం బాగాలేదు కదా, సో తన ప్రాబ్లం అయితే హెచ్ఐవి వ్యాధితో వాళ్ళ ఆయన చనిపోయారు. 2 చిన్న పిల్లలను పెట్టుకొని ఈమెకు కూడా ఆ హెల్త్ ఇష్యూ వచ్చేసింది. అదే ప్రాబ్లం వస్తుంది. హస్బెండ్కి ఉంటే ఆటోమేటిక్గా వైఫ్కి కూడా రావడం సహజమే కదా. సో అదే డిజీజ్తో ఆమె సఫర్ అవుతూ ఉన్నారు. ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు బాగోదు. బాగున్న రోజు ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొని ఈమె కష్టపడి పనికెళ్ళి డబ్బులు తెచ్చుకొని, ఎంత కష్టపడినా కూడా ఈ ఏరియాలో, ఈ ట్రైబల్ ఏరియాలో, ఈ లోపల కొండలు అవి చూశారు కదా ఎలా ఉన్నాయి, ఈ రోడ్లు అవి చూశారు కదా. వీళ్ళు సిటీకి కూడా గబుక్కుని వచ్చేసే అంత ఆలోచన కూడా ఇప్పట్లో వీళ్ళకి ఉండదు కదా. ఇవి దాటుకొని రావాలి, అక్కడ చూసుకొని పని చూసుకోవాలి అంత ఉండదు ట్రైబల్స్లో ఉన్నవాళ్ళు. సో 200 కూలీతో పిల్లల్ని పెట్టుకొని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా పిల్లలు కష్టపడి పెంచి అలా ఉంచుతుందన్నమాట. సో ఆవిడ స్టేజ్ కూడా కొంచెం దగ్గరకు వచ్చేసింది. నాకు తెలిసి 7-8 ఏళ్ళు అవుతుంది. అప్పటికి రెగ్యులర్గా ఏవో మందులు అవి వాడుకుంటూ ఉన్నారు.
బలమైన ఆహారం తీసుకుని మందులు వాడుకుంటే ఎలాంటి వ్యాధి అయినా ఇప్పుడు నయమయ్యే ఆస్కారం ఉంది. అట్లీస్ట్ అంటే కొన్నాళ్ళు ఆయుష్ పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు. కాకపోతే దాని తగ్గ టైం టు టైం మెడిసిన్ తీసుకోవాలి, టైం టు టైం మంచి ఆహారం తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. సో మరి ఈ మూలల్లో ఈ లోపల ఉన్న వాళ్ళకి పాపం ఫుడ్ ఎలా వస్తుంది, వీళ్ళకి ఇంకో ఆధారం కూడా లేదు. భర్త లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరు. ఏదైనా చూస్తే ఇరుగు పొరుగు ఏదైనా చూస్తే చూడాలి తప్ప వేరే సెకండ్ ఆప్షన్ అనేది వీళ్ళకి లేదు. సో అందుకని వీళ్ళ కోసం తెలుసుకొని ఈ లోపల ఉన్న రుబ్బసింగ్ అనే విలేజ్కి నేను వెతుక్కుంటూ రావడం జరిగింది. ఈ లోపల సిటీ వాళ్ళు ఎవరు కూడా రావడానికి కూడా వీలు లేదండి. చాలా లోపల నర్సీపట్నం నుంచి దాదాపు నేనే రావడానికి 2 hours అయితే టైం పట్టేసింది. నర్సీపట్నం నుంచి 2 hours టైం పట్టింది నాకు. సో మనమే ఏదైనా కుదిరితే నేనే ఏదైనా కుదిరితే సాయం చేస్తాను. బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? ఆ బియ్యం నువ్వు తినకు, నీ బియ్యం వైజాగ్లో ఉన్నాయి, అవి తినాలి నువ్వు. నీకు ఫంక్షన్ వస్తుందమ్మా? ఇప్పుడు ఫంక్షన్ లేదా? ఏ ఫంక్షన్ ఎందుకు లేదు? భర్త చనిపోయిన ఫంక్షన్ అని ఇక్కడికి రావాలి కదా. భర్త సర్టిఫికెట్ లేదా? ఇక్కడ చెడుకోబడలేదు మేడం, కాకినాడ హాస్పిటల్. నేను వెళ్ళట్లేదు మేడం. ఎక్కడికి వెళ్ళలేదు? కాకినాడకి వెళ్ళలేదు మేడం. అక్కడ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోలేదు? తెచ్చుకోలేదు. ఏమ్మా తల్లి, ఎవరు చెప్పలేదా మరి? నీకు నెలకు 4,000 రూపాయలు వస్తాయి. నువ్వు ఒకరోజు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నీకు 4,000 రూపాయలు వస్తాయి. ఎలా వదులుకున్నావు? ఎప్పుడు చనిపోయి పోను డేటు అవన్నీ మీకు తెలుసా? తెలియదు మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇవాళ గ్రామ సర్పంచ్ ఉన్నారా దగ్గరలో ఎక్కడైనా? ఈ గ్రామానికి సర్పంచే లేరా? వేరే ఊర్లో ఉంటారా? ఏ సర్పంచ్ అయినా కూడా సర్టిఫికెట్ ఉంటేనే ఆయన కూడా ఏదైనా చేయగలుగుతారు. మీరు ఏది తాకన్నా అంటే కష్టం. భర్త రాజమండ్రి మేడం, అదే ఇక్కడ వదిలేసి ఇంకా వెళ్ళిపోయేవాడు, తిరిగి రాలేదు. అక్కడే జబ్బు వచ్చిన ఇంకా కాకినాడ హాస్పిటల్ చనిపోయాడు. చనిపోతే ఇది తెలియదు మేడం. ఇంకా మామూలుగా మేము పక్క వాళ్ళు కదా అని మరి ఇంకా ఫోన్ చేసాం, ఇలా చనిపోయాడు చెప్పారు. మళ్ళీ ఊరు తెలియదు కదా, అందుకే వెళ్ళలేక ఇంకా ఇంకెవరో ఉండిపోయారు. అలా బతుకుతాను. ఇల్లు కూడా లేదు. ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదా సరైన డేట్? పిల్లలు చిన్నప్పుడే చనిపోయారు. ఇంకా పిల్లలతోనే అలా ఉన్న వల్ల ఇంకా మేము దాదాపు 8-10 సంవత్సరాలు అయ్యవచ్చు. సో ఆ విధంగా మీ భర్త ఎప్పుడు చనిపోయారు కూడా మీకు తెలీదు. ఎక్కడో హాస్పిటల్ అంటే జబ్బు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి తెలుసుకొని ఆయన వెళ్ళిపోయారు, మిమ్మల్ని వదిలేసి. పరుగు పోతుందన్నా? మామూలుగా వెళ్ళిపోయారా? మామూలుగా వెళ్ళిపోయారు మేడం. అంటే జబ్బు వచ్చిందని తెలియకుండా వెళ్ళిపోయారా? జబ్బు వచ్చే వెళ్ళిపోయాడు మేడం. అక్కడికి వెళ్ళి ఇంకా కాకినాడలో జాయిన్ చేయాలని చనిపోయాడు. ఎన్నాళ్ళకి తెలిసింది మీ ఆయన చనిపోయిన రోజు తెలిసిందా? చనిపోయిన రోజు కూడా నాకు తెలియదు మేడం. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి చెప్పారు. పోనీ అప్పుడైనా డేటు అది ఇది గుర్తుపెట్టుకొని పాపం మీకు ఫంక్షన్ వచ్చింది కదా తల్లి, నువ్వు ఫంక్షన్కి అర్హురాలు కదా. సరే అమ్మా, ఇగో ఇవి బియ్యం 25 కేజీలమ్మా. ఇవి బియ్యం. ఇగో అస్తమానం పప్పులు వండుకుంటున్నారు కదా, బిస్కెట్లు నువ్వు తమ్ముడికి ఇచ్చే. ఇక అమ్మ పప్పు తీసుకో, పప్పు పంచదార ఏదో ఒకటి తీసుకోండి. ఉప్మా రవ్వ అనుకుంటా. ఎంత సాల్ట్, ఆయిల్ ఉందా? తీసుకోండి. అన్నీ ఉంటాయమ్మా ఇందులో. చింతపండు, మీకు సోపులు. ఇద్దరికి స్నానం చేయి. నువ్వు పోలీస్ అవ్వాలి రోయ్. స్నానం చేసి నీట్గా డ్రెస్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఎవరో ఒకరు వచ్చి సిటీకి తీసుకొచ్చేస్తారు నిన్ను, సరేనా? నువ్వేం భయపడుకో రాజు. ఇక ఈ అబ్బాయి వస్తాడు, ఈ ఇయర్ చదువు అయిపోతుంది కదా, ఇంకా 2-3 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా. అయిపోయిన తర్వాత తీసుకురా. ఈ అబ్బాయి పోలీస్ అవుతాడు, ఓకేనా? నువ్వు అమ్మతోనే ఉండాలి. షాంపూలు, ఇగో డబ్బాలు అమ్మా. అవేమో డబ్బాలు ఇందులో ఏవో వేసుకోవడానికి. ఇక సాల్ట్ అది ఉన్నాయి, ఇంకా వస్తువులు ఉన్నాయి, చూసుకోండి. ఇక పెట్టుకో, తీసుకో. అవన్నీ నిత్యావసర సరుకులు తల్లి, వాడుకోండి. బట్టలమ్మా తీసుకోండి. ఇంకేమ్మా, నీ పరిస్థితి చూస్తే నిజంగా బాధాకరమైన విషయమే పాపం, చాలా బాధాకరమైన విషయం పాపం. కనీసం మీకు ఫంక్షన్ అయినా ఉందేమో అనుకున్నాను. ఫంక్షన్ కూడా లేకపోవడం నిజంగా పాపం కష్టమే.
నీకు భర్త తోడు లేదు, కనీసం చనిపోయినా కూడా ఆయన అన్యాయం చేయలేదు నీకు. పెళ్లి చేసుకుని న్యాయం చేయలేదు, లేదు మేడం. పెళ్లి చేసుకుని న్యాయం చేయలేదు, చచ్చిపోయాక కూడా న్యాయం చేయలేదు నీ లైఫ్కి. వెళ్తూ మళ్ళీ నీకు బోల్డ్ అంత కష్టం ఇచ్చి వెళ్ళాడు. ఆ జబ్బు మామూలు విషయం కూడా కాదు తల్లి, ఒళ్ళంతా కృంగు తీసేస్తుంది అంటున్నావు కదా. అదంతా నీ అడవకంటే అది నీ ఒంట్లో ఉన్న బాధ అది. థ్యాంక్ యూ అమ్మ. కొంచెం ధైర్యం చేసుకొని బ్రతకాలి. నువ్వు ధైర్యంగా ఉంటేనే, ఇంకొన్నాళ్ళు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే. ఈ చిన్నపిల్లలు కదా, అటు ఇటు కాని వయసు వీళ్ళకి. మీ అమ్మ నాన్న ఉన్నారా పోనీ? అమ్మ నాన్న కూడా లేరు మేడం. మా నాన్న కూడా లేరు. అత్త మావయ్య? అత్త బావ కూడా లేరు, ఎవరు లేరు మేడం. అయ్యో, వీళ్ళకి తాతయ్య ఇల్లు, అమ్మమ్మ ఇల్లు అలా కూడా ఏం తెలియదు? కూడా లేదు. పెద్ద కష్టమే వచ్చింది వెంకయ్యమ్మ. సరే, నేను నీకు ఇంకా ఫంక్షన్ వచ్చిన తర్వాత, అంటే ఫంక్షన్ రాలేదు కాబట్టి తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాక కూడా నీకోసం నేను ఆలోచించి మైండ్లో పెట్టుకుంటాను. కుదిరితే నేను ఫంక్షన్ నా తరపున ఎంతో కొంత మొత్తం ఇస్తానని నేను చెప్పలేను, కానీ ఎందుకంటే నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. తప్పకుండా నీకు ఏదో ఒకటి హెల్ప్ అయితే నా నుంచి, నాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు నీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఏదో ఒక హెల్ప్ అయితే. సరేనా? ఇప్పుడైతే నీకు నేను 6,000 ఇస్తున్నానమ్మా. 6,000 రూపాయలు ఇస్తున్నాను. ఏదైనా పిల్లలకి అవసరాలకి ఏదైనా ఉంటే చూడు, లేకపోతే దాచుకో కొంచెం. కొద్ది రోజులు అయితే కొంచెం బయటకు వెళ్ళకుండా, ఎండ అది ఇప్పుడు గట్టిగా వస్తుంది కదా, ఉండి కొంచెం రెస్ట్ తీసుకో. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటావో నీ పిల్లలకి అంత తోడు నువ్వు. ఈరోజు నీకు అనేది ఏదైనా జరిగితే పిల్లలు ఎవ్వరు చూడరు, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటారు. ఏదైనా తల్లి ఉంటేనే, తండ్రి ఉన్నా కూడా నీలాగా సంరక్షణ చేయడు తండ్రి. నా భార్య చనిపోయింది కదా, చక్కగా ఇంకో పెళ్లి చేసుకుంటారు తప్ప పిల్లల్ని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నువ్వు కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయి. కుదిరితే వీడు నాకు ఇవ్వు, నేను పెంచుతాను. అలాగే ఉంటారమ్మా. ఆ పిల్లడు కూడా అంతే, వాడు కూడా అంతే. ఆ వాడి ఏజ్ ఈ ఏజ్ ఒకటే, సేమ్ ఏజ్. 2 రోజులు ఏడ్చాడు. ఇప్పుడు వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా నేను నెలలో నాతోనే ఉంటాను అంటాడు. అది బాగా చూసుకుంటాంలేమ్మా, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి కదా. సరేనా? ఆలోచించు. ఏమో అంతే కదమ్మా. ఇక ఆ పిల్లడు ఉన్నాడు, ఆ పిల్లడు నాకు ఏం కొడుకు కాదు, కానీ నాతోనే ఉంటాడు. నీకోసం ఆలోచించి చెప్తున్నాను. సరేనా? జాగ్రత్త. సరేనా? ఏడవకు. టైంకి కొంచెం కుదిరినంత వరకు భోజనం చేయండి. నీకోసం నేను తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాక ఆలోచించి ఏదో ఒకటైతే చేస్తాను. మీకు మళ్ళీ కబురు పంపిస్తాను. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. టైంకి కొన్నంత వరకైనా మందులు వాడుకోండి. సరేనా? సరే తల్లి, నమస్తే.